అభిషేకం ఒక్కటే సరైనటువంటి మార్గము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరో ప్రశ్న చూద్దాం గురుగారు. శ్రీలత నిజామాబాద్ నుండి రాశారు, ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే ఫలితం సిద్ధిస్తుంది అని. అన్నిటికన్నా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని చేకూర్చే లింగం కలియుగంలో మృత్తికాలింగం. మట్టితోటి లింగాన్ని తయారు చేసి సహస్రలింగార్చన చేసి సహస్రలింగార్చనకు అభిషేకార్చన చేస్తే పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతేకాకుండా స్ఫటికలింగం అని ఉంటుంది, తెల్లగా మెరుస్తూ ఉంటుంది. స్ఫటికలింగంతో అభిషేకం చేస్తే మానసిక శాంతి వస్తుంది. అంతేకాకుండా పాదరసలింగం అని చెప్పేసి దొరుకుతుంది. పాదరసంతో లింగం తయారు చేస్తారండి, చాలా విశేషకరం. పాదరసలింగంతో కనుక అభిషేకం చేసినట్లయితే మహతైశ్వర్యకారక యుక్తం మనకు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అని చెప్పేసి శాస్త్రం. అట్లాగే వివిధ రకాలైనటువంటి లింగాలు మనకు మన మానవాళికి చాలా చక్కగా అభిషేక ప్రియుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి మనకు శాస్త్రరీత్యా తెలియజేశారు. వాటిని ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధితో చేస్తామో అప్పుడే మన జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, ఈ ప్రపంచంలో 2 దివ్యశక్తులు ఉన్నాయి. ఒకటి కామం, రెండవది కాలం. కాలాన్ని కామాన్ని జయించింది ఎవరండి? సాక్షాత్తు పరమేశ్వరుడే. ఎట్లా జయించాడైనా? కాలాన్నే జయించాడైనా. యముణ్ణి సైతం కూడా ఒక తన్నుదనేటప్పటికీ అంత దూరం పడ్డాడు. పరమేశ్వర అనుగ్రహించు అన్నాడు. మార్కండేయుణ్ణి ఆ యొక్క మరణ శాసనం నుంచి రక్షించాడు కాబట్టి కాలాన్ని జయించాడు అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే కామాన్ని జయించాడు. ఎలా? ఆయన తపస్సు చేస్తూ ఉంటే మన్మధుడు వచ్చి బాణం వేస్తే, మన్మధుడు కామానికి ప్రతీక కదా, ఆ బాణం తగలగానే ఆయన 3వ కంటిని తెరిచి మన్మధుడిని భస్మీపడాలని